ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల నిర్ణయాల్లో కూడా కావలి గ్రీష్మ గారు, ప్రతిభా భారతి గారు మంత్రిగా, శాసనసభ స్పీకర్గా సమర్థవంతంగా పనిచేయటమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత పరుష పదజాలం వాడినా సమర్థవంతంగా శాసనసభ స్పీకర్ పదవికి ఇవన్నీ తీసుకొచ్చారు. మరి జస్టిస్ పొన్నయ్య గారి కుటుంబం ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న ఈ రోజుల్లో మహిళా సోదరిమణి కావలి గ్రీష్మ యువతగా సమర్థవంతంగా పెద్దల సభలో పనిచేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, అట్లాగే నెల్లూరు బేదారావు చంద్ర యాదవ్ ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పరిగెత్తడంలో కానీ, పనిచేయించుకోవడంలో కానీ, అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయటం కానీ, పదవి లేకున్నా కూడా సమర్థవంతంగా పార్టీ పదవుల ద్వారా ఆ రోజు రైతాంగానికి ఉపయోగపడటంలో కానీ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి గత 5 సంవత్సరాలు కూడా జోనల్ ఇన్ఛార్జిగా కావచ్చు, వివిధ జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అప్పచెప్పిన పనుల్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కానీ కీలక పాత్ర పోషించారు. అట్లాగే రవిచంద్ర యాదవ్ సోదరుడికి మరి వాళ్ళ అవకాశం వచ్చింది, మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే బీటీ నాయుడు గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా లాయర్లతో మరి ఏదైతే అక్కడ నాయకుడు ఆదేశాలని పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, లోకేష్ బాబుకి, అట్లాగే పార్టీకి అనుసంధానంగా సమర్థవంతంగా ఆ రోజు బాధ్యతను నిర్వర్తించాడు సీనియర్ నాయకులు. వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి అవకాశం ఎస్సీ బీసీ వర్గాలకి పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, రైతు, అట్లాగే యువత, మహిళ అన్ని వర్గాలను కూడా ప్రోత్సహిస్తూ ఇవాళ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. తప్పకుండా వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే ఇవాళ పెద్దల సభలో అడుగు పెడతా ఉన్న ఇవాళ నామినేషన్లు వేసి ముందుకెళ్తున్న రోజుల్లో తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళు సమర్థవంతంగా పార్టీ వాణిని, అట్లాగే ప్రతిపక్ష దాడిని కూడా తిప్పికొడుతూ ఏదైతే ప్రతిపక్ష సభ్యులు చేస్తా ఉన్న విమర్శలు, మరి వైసీపీ ప్రభుత్వంలో, జగన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దుర్మార్గమైన నిర్ణయాలు, వాళ్ళు చేసిన అవినీతిని ఎండగట్టడంలో వీళ్ళు ముందుంటారని చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, అదేవిధంగా వాళ్ళ దొంగల ముఠ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు వైసీపీ పార్టీ 10 మంది కార్యకర్తల్ని, నాయకుల్ని పోగు చేసుకోవడానికి కొత్త ముసుగేసి రీఎంబర్స్మెంటు, యువత, నిరుద్యోగులు, అట్లాగే తల్లిదండ్రులు, విద్యార్థులని డ్రామాలు ఆడుతూ జగన్మోహన్ రెడ్డి నాటకాలకు తెరలేపాడు. బడ్జెట్ ప్రసంగంలో పులివెందుల శాసనసభ్యుడిగా శాసనసభకు రాకుండా గెలిచిన 11 మంది సభ్యులను కూడా తనతో పాటు మిగతా 10 మందిని కూడా వాళ్ళ నియోజకవర్గ సమస్యలు కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్న బయట మీరు పెట్టుకున్న బ్లూ మీడియా, లేకపోతే మీ తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు శాసనసభలో ప్రశ్నించే ధైర్యం లేక, శాసనసభలో మాట్లాడే ధైర్యం లేక ఇవాళ అసెంబ్లీ ఎగ్గొట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కొత్త నాటకాలకు తెరలేపాడు. మొన్న బడ్జెట్ మీద తను మాట్లాడిన దాంట్లో కూడా డిస్ట్రక్టివ్ మూడ్లో ఇవాళ ఆర్థిక మంత్రి కావచ్చు, చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంతో అనుభవంతో ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టి జిఎస్డిపి గ్రోత్ కానివ్వండి, ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కానివ్వండి, మళ్ళీ
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి, అప్పు పుట్టిన రాష్ట్రానికి సమర్థవంతంగా ఈ 10 నెలల్లో ఒక పక్క 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ, అట్లాగే జీతాలు సకాలంలో ఇస్తూ, ప్లస్ అన్నదాత సుఖీభవ, రెండో పక్క తల్లికి వందనం, ఇవన్నీ కూడా బడ్జెట్లో పెట్టి ముందుకు తీసుకెళ్లి ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్న 3 గ్యాస్ సిలిండర్ల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ దగ్గర 198 అన్నా క్యాంటీన్ని ప్రతిరోజు 5 రూపాయలు పేదవాడికి 2 పూట్ల భోజనం పెడుతూ టిఫిన్తో సహా 3 పూట్ల ఈ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంటే వారవలేక తట్టుకోలేక విషం జిమ్మే కార్యక్రమాలు. మొన్న రైతు పోరుబాటు అన్నాడు, రైతులు గట్టిగా బుద్ధి చెప్పారు, ఫ్లాప్ అయింది. దాంతో మళ్ళీ అడ్రస్ లేకుండా బెంగళూరు ప్యాలెస్కి పరిమితం అయ్యాడు. మళ్ళీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవం నాడు 10 మందిని పోగు చేసుకోవటానికి విద్యార్థుల పేరు మీద యువత, తల్లిదండ్రులు, ఓ పక్కన కనీసం ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి లేదు. ఓ పక్కన విద్యార్థులకి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, సెమిస్టర్ పరీక్షలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇన్ని రకాలుగా పరీక్షల్లో తలమునకలై ఉన్నాయి పరిస్థితుల్లో విద్యార్థులని రోడ్ల మీద తీసుకురావాలా, యువతను రెచ్చగొట్టాలా, నిరుద్యోగులు వాళ్ళ దగ్గర 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా 4.5 లక్షల ఉద్యోగ కల్పనకి కార్యక్రమాలు తీసుకుంటూ సుమారు 7 లక్షల కోట్ల పనులు కార్యక్రమాలకి, పరిశ్రమలకి శ్రీకారం చుడుతూ ముందుకెళ్తా ఉంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో తట్టుకోలేక, ఓరవలేక, ఏడవలేక జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యక్రమాలన్నీ కూడా బయటపెట్టి అవినీతి అంతా కూడా ఎండగట్టి ప్రతిరోజు శాసనసభలో వాళ్ళు చేసిన అవినీతి, జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం, ఈ పుస్తకాన్ని జర్నలిస్టులు కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధ్వంసం 5 సంవత్సరాల పాలనలో ఏదైతే ప్రజావేదిక విధ్వంసం నుంచి అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి అన్ని వ్యవస్థల్ని దెబ్బతీసి అప్పు పుట్టిన పరిస్థితిలో ప్రభుత్వాన్ని తీసుకెళ్లి లక్షల కోట్ల అప్పు చెప్పి ఇవాళ మళ్ళీ నువ్వు దుర్మార్గంగా ధర్నాలకి, డ్రామాలు లేవనెత్తుతూ అంగన్వాడీ అక్క చెల్లెలను కూడా రెచ్చగొట్టే విధానంతో నువ్వు దుర్మార్గాలకు పాల్పడుతూ బెంగళూరు ప్యాలెస్లో కుట్రలో కుతంత్రాలకు తెరలేపుతున్నాడు. ఇంటెలిజెన్స్ తో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ప్రశ్నాపత్రాల లీకులకు సంబంధించిన విషయాల్లో గాని, ఇవాళ ఈ ధర్నాల వెనుక జరుగుతూ ఉన్న కుట్రలో కుతంత్రాలు గాని, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో నుంచి నడుపుతా ఉన్న కుట్రలో కుతంత్రాలు కూడా ఇంటెలిజెన్స్, కొన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, పారిశ్రామికవేత్తల్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావాలి, పరిశ్రమలు పెట్టించాలి. అమరావతి 40,000 కోట్లు టెండర్లో ఫైనల్ అయ్యి పనులు ప్రారంభం జరిగి ఆ శ్రీకారం పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద పనులు ప్రారంభం కాబోతామంటే కట్టుకోలేకపోతా ఉన్నాడు. ఇవాళ 12,000 కోట్లతో అక్కడ పోలవరంలో పనులు, డయాఫ్రమ్ వాల్ పనులు, 1000 కోట్ల పనులు వేగవంతంగా జరుగుతూ ఉంటే చూడలేకపోతా ఉన్నాడు. రైల్వే జోన్ బిల్డింగ్ భవన శంకుస్థాపన ప్రధానమంత్రి గారి చేతుల మీద, అట్లాగే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడి అక్కడ 11,000 కోట్ల పైగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పి ఆ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడి ముందుకెళ్తా ఉంటే చూసి వారలేకపోతున్నాడు. పరిశ్రమలు వస్తా ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇవాళ పోరుపాట దేనికి?